కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వండి, ఇంకోసారి ఇట్లా జరగకుండా. ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆత్మహత్య యత్నం చేసిన నిరుద్యోగి వేణును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్ ద్వారా పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వేణు రాసిన సూసైడ్ నోట్ కారణంగా ప్రభుత్వానికి ఛార్జిషీట్ లాంటిదని పేర్కొన్నారు. దాని ఆధారంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా వేణు తన ఆత్మహత్య యత్నాన్ని వ్యక్తిగత కారణాలతో ముడిపెట్టి దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ అంటేనే నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో ఇంత అన్యాయం జరుగుతుంటే ఎవరు ప్రశ్నించేటోళ్ళు లేరు సార్. ఇక కాంగ్రెస్ అంతా ఒక ముఠా అయిపోయింది. అవును సార్, అందుకే నిన్న ప్రెస్ మీట్ పెట్టి కాటుగా మా వేణు రాసిన సూసైడ్ నోట్ కాదు, ప్రభుత్వం మీద ఛార్జ్ షీట్ అని చెప్పి గట్టిగా మాట్లాడినా. నా రిక్వెస్ట్ అలా ఒకటే, బ్రతుకుని పోరాడాలి కానీ చచ్చిపోయి సాధించేది ఏం లేదు. నేను అదే అనుకున్నా సార్, కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళు బ్రతకనియట్లేదు కదా సార్. అందరూ ఉన్నాం కదా, నీకు అండగా ఉంటాం, దానితో పాటు ఉంటుంది. మనం ఖచ్చితంగా మళ్ళీ గవర్నమెంట్ లోకి వస్తాం. గవర్నమెంట్ లోకి వచ్చాక కూడా మీతో పాటు మీ నోట్ ఆధారం చేసుకుని రేపు రోజున యూత్ న్యాయం చేసే బాధ్యత. సరే సార్, థ్యాంక్ యూ. రాకేష్ అన్న మీతో టచ్ లో ఉంటారు. సరే తప్పకుండా అండగా ఉంటారు. అయితే సార్ నేను ఏంటంటే సార్, ఇది అంటే మరీ ఇంత డెసిషన్ తీసుకోవాలనేసి అనుకోలేదు సార్. నేను ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏంటంటే మా అమ్మకి బైపోలార్, ఆమెకి నెలకి 8,000 అవుతుంది. మాకు వచ్చే ఇన్కమ్ కూడా ఏం లేదు. సరే తప్పకుండా సాయం చేస్తాను. రాకేష్ అన్నకి చెప్తాను, మీరు టచ్ లో ఉండండి. నేను తప్పకుండా సాయం చేస్తాను. సరే సార్, మీరు